అరకులోయ, పార్వతీపురం, ఒరిస్సా బోర్డర్లో ఉన్నటువంటి అడవుల్లోకి వెళ్ళి ఆ కొండల్లో ఉన్నటువంటి ఆ ప్రజలకు మనిషిని సృష్టించిన దేవుని ప్రేమను గూర్చి ఎంతో కాలం వెళ్ళి సేవ చేశాం. మన రాష్ట్రాలు చూసినాయి, మన దేశం చూసింది, ఇప్పుడు ప్రపంచం కూడా చూస్తుంది. ఇది ఓవర్ నైట్ మినిస్ట్రీ కాదు, సడన్ గా పుట్టుకొచ్చిన సేవ కాదు. 91 నుంచి 2001 వరకు 10 సంవత్సరాలు గ్రామాలకు వెళ్ళి సేవ చేశాం. వీధుల్లో సేవ చేశాం, అడవుల్లో సేవ చేశా, కొండల మధ్య సేవ చేశా, కొండ జాతి మనుషుల మధ్య సేవ చేశా. ఎంత ప్రయాసపడాలో, ఎంత కష్టపడాలో, ఎంత కడుపు మార్చుకోవాలో, నిద్రాహారాలు లేకుండా, అన్నపానాలు లేకుండా దేవుడు నలిపి పడేశాడు. 91 నుంచి 2001 వరకు. మీకు తెలుసో లేదో, ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రాంతాల్లో నేను వెళ్ళి వాక్యము చెప్పని గ్రామం లేదు. చుట్టూ ఉన్న ప్రతిరోజు సాయంత్రం నేను కల్వరి టీం కలిసి ప్రతి గ్రామానికి వెళ్ళాం. తెలిసిన సత్యాన్ని లోకానికి తెలియచేసే ప్రయత్నం చేశాం. ఆ తర్వాత అరకులోయ, పార్వతీపురం, ఒరిస్సా బోర్డర్లో ఉన్నటువంటి అడవుల్లోకి వెళ్ళి ఆ కొండల్లో ఉన్నటువంటి ఆ ప్రజలకు మనిషిని సృష్టించిన దేవుని ప్రేమను గూర్చి ఎంతో కాలం వెళ్ళి సేవ చేశా. గ్రామాల్లో సేవ చేశా, అడవుల్లో కొండల్లో సేవ చేశా, కుగ్రామాలకు వెళ్ళి సేవ చేశా, వీధుల్లో కరపత్రాలు పంచుతూ సేవ చేశా. ప్రాముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి పట్టణానికి వెళ్ళి, ప్రతి మండలానికి వెళ్ళి సేవ చేసి వచ్చా. ప్రతి పట్టణానికి వెళ్ళా. ఆ రోజుల్లో తెలంగాణలో ఉన్న ప్రతి పట్టణానికి వెళ్ళా, ప్రతి టౌన్కి వెళ్ళా, ప్రతి మండలానికి వెళ్ళా. నాతో పాటు టీముని తీసుకెళ్ళి ప్రతి చోట సువార్త విత్తనాలు విత్తొచ్చా. ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో అనగా తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు, నేను వెళ్ళని పట్టణం, నేను వెళ్ళని టౌన్, నేను వెళ్ళి వాక్యము చెప్పనటువంటి పట్టణం కానీ టౌన్ కానీ ఎక్కడైనా ఉందేమో చెప్పండి. ప్రతి పట్టణానికి వెళ్ళా, ప్రతి టౌన్కు వెళ్ళా. దానికి ముందు 10 సంవత్సరాలు ఎన్ని గ్రామాలకు వెళ్ళగలగాలో అన్ని గ్రామాలకు వెళ్ళా. ఎంత దూరం వెళ్ళాలో అంత దూరం వెళ్ళా. ఎంత సేవ చేయగలను అంత సేవ చేశా. దేవుడు ఆ సేవను చూశాడు, కనికరించాడు. 2001లో కల్వరి కాంతి మ్యాగజైన్ని దేవుడు అనుగ్రహించాడు. 2001 కల్వరి కాంతి పత్రిక. మరి మొదట 10 ఇయర్స్ గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించాను. కల్వరి యూత్ మిషన్ స్థాపించి కల్వరి యూత్ రిట్రీట్ స్టార్ట్ చేశాను. కల్వరి మహిమోత్సవాలని లేటెస్ట్గా టైటిల్ పెట్టాం. అంతకుముందు కల్వరి సంగీత సందేశ ధ్వనులు అని చెప్పి మీటింగ్స్ ఏర్పాటు చేసేవాడిని. 94లో అద్భుతమైనటువంటి గుడ్ న్యూస్ ఫెస్టివల్స్ ప్రారంభించడం జరిగింది. 94లో అప్పుడు నా వయసు 22 ఇయర్స్. అంత చిన్న వయసులోనే పెద్ద పెద్ద మీటింగ్స్ ప్రారంభించాం. అనేక పట్టణాలకు వెళ్ళి మీటింగ్స్ పెట్టాం. అప్పుడు సంఘం లేదు, నా వెనుక నాకు సహాయం చేసేవాళ్ళు లేరు. నాతో పాటు ఉన్నటువంటి ప్రాణాలకు తెగించి జీతాన్నంతా తీసుకొచ్చి దేవునికి ఇచ్చి సేవ చేయడానికి ముందుకు వచ్చినటువంటి ఒక చిన్న సైన్యంతోనే ఇంత సేవ చేయడం జరిగింది. సో 2001లో కల్వరి కాంతి, 2003లో కల్వరి స్వరం, 2005లో కల్వరి టెంపుల్ దేవుడు ప్రారంభించాడు. ఇక ఆ తర్వాత ఏ రీతిగా దేవుడు అంచెలంచెలుగా ఈ పరిచర్ను క్రమముగా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడో మన రాష్ట్రాలు చూసినాయి, మన దేశం చూసింది, ఇప్పుడు ప్రపంచం కూడా చూస్తుంది. సో సంగమ మన జీవితంలో దేవుడు మనల్ని ఎలా ఆశీర్వదించాలనుకుంటున్నాడంటే స్టెప్ బై స్టెప్